या कुक्षि विभरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीं कृच्छेन महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादात् जगद्दृष्टं मातर्नित्यं नमोऽस्तुते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः वसन्ति यत्र तां नौमि मातरं भूतिहेतवे మాతృదేవో భవ పితృదేవో భవ. ఇప్పుడు మనము డిసెంబర్ నెల 2025 సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటట్టు ప్రయత్నం చేద్దాము. ఇందులో నా కల్పనను కానీ నా సొంత మాటలు కానీ ఏ ఒక్కటి మీరు వినలేరు. కేవలము శాస్త్రం ఏదైతే చెబుతున్నదో అదే మనం చెప్తాము. దానికోసం అయితే మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చూసుకోండి. మరి మిగతా విషయాలన్నీ నేను ఇందులో కలపాలను అవి చెప్పరు రాదు కూడా నాకు. ఓకేనండి. మిథున రాశి వారికి డిసెంబర్ నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో తెలుసుకుందాం. కొన్ని గ్రహాలు బాగలేవు అని చెప్పి మీరు కంగారు పడిపోకండి, కొన్ని గ్రహాలు బాగున్నాయని చెప్పి సంబరపడమాకండి. ఈ గోచార ఫలితాలు మీకు 10 నుంచి 15% నిష్ణాతులైన వారు చెప్పితే ఆ ఫలితాలు ఉంటాయి. మిగతా 80%, మిగతా కాదండి, మొత్తం 100%. కానీ ఇక్కడ మీకు మిగతా మీ వ్యక్తిగత జాతకం 80% అంటే 100% మీకు మీ జాతకం ఎలా ఉండబోతుంది అనేది వ్యక్తిగత జాతకమే సూచిస్తుంది. ఇది దానికి సపోర్టింగ్గా మాత్రమే చూసుకోవడానికి వీలు పడుతుంది గోచార ఫలితం. ఇది పూర్తి మీ జాతకాన్ని నిర్దేశించజాలదు, సూచించజాలదు. అర్థమైంది కదండి. అంచేత దీని గురించి పెద్దగా అవసరమే, దీన్నే తక్కువగా అంచనా వేయడానికి ఏం లేదు. దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది. వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. అది కూడా నిష్ణాతులు లేని వారి చేత రాయించుకోండి. ఎవరు దొరకకపోతే మా దగ్గరతో మాతో కూడా సంప్రదించవచ్చు. ఏమండి, అది మొత్తం మీ జీవితం మొత్తం ఎంటైర్ అంటే మొత్తం జీవితం అంతా కూడా సూచిస్తుంది. ఈ గ్రహాలు ఏ మహాదశ యోగిస్తుంది, ఆ మహాదశల్లో కూడా ఏ అంతర్దశలు యోగిస్తాయి, ఏవి ప్రతికూలిస్తాయి, ఇట్లాంటి విషయాలు మొత్తం క్లియర్గా చెప్పాలి అన్నట్టయితే వ్యక్తిగత జాతకమే ముఖ్యము. ఇది దాని సపోర్టింగ్ మాత్రమే. అర్థమైంది కదండి. ఇప్పుడు మిథున రాశి వారికి ద్వితీయ స్థానంలో గురువు అంటే అతిచారం వల్ల మిథునంలో ఉండవలసినటువంటి గురువు అతిచారం వల్ల కర్కాటకంలో ప్రవేశించారు. 6వ తారీఖు వరకు ఉంటారు. ఆ తరువాత అతిచారం నుంచి బయటపడి తన ఉండవలసినటువంటి మిథున రాశి నుండికి వచ్చి అక్కడ 25 రోజులు ఉంటారు. జన్మంలో గురువు అనుకూలమైన పరిస్థితులు ఇవ్వరు. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి అంటే కర్కాటకంలో ఉన్నటువంటి 6 రోజులు మాత్రం మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ టైంలో మీకు ధనానికి బాగుంటుంది, ధనం లోటు ఉండదు, వాక్కు చాలా బాగుంటుంది. అలాగే కుటుంబంలో అందరికీ కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంటాయి. అలాగే కంటికి సంబంధించినటువంటి ఏదైనా దోషాలు, జబ్బులు లాంటివి ఏమైనా ఉన్నట్టయితే వారికి కొంత రిలాక్స్ కూడా అవ్వగలుగుతారు దాని నుంచి. ఈ విధమైనటువంటి పరిస్థితులన్నీ లేదా ఆపరేషన్ చేయించుకుని సక్సెస్ఫుల్గా విజయవంతంగా ఆ సర్జరీ కంటికి సంబంధించినటువంటి సర్జరీని పూర్తి చేసుకుని చక్కటి చూపు కలిగి మళ్ళీ యథాస్థానంగా రాగలిగిన అవకాశం కూడా గోచరిస్తూ ఉంది ఈ కర్కాటకంలో. అంటే ద్వితీయ స్థానంలో సంచారం చేసే 6 రోజుల్లో. ఇకపోతే కేతుగ్రహ సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే కేతుగ్రహం తృతీయ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అంటే సింహంలో. ఆ సింహంలో సంచారం చేసేటటువంటి ఈ నెల రోజులు కూడా ఆయన చాలా మంచి అందరి యొక్క సహాయ సహకారాలు, ఇంటిలో వారు ఉద్యోగంలో చేస్తున్న దగ్గర, లేకపోతే వ్యాపారం చేస్తున్న దగ్గర, లేకపోతే మన సంఘంలో అనేక చోట్ల తిరుగుతూ ఉంటాం. కొంతమంది తెలుసున్న వాళ్ళు కావచ్చు, కొన్ని సందర్భాలలో తెలియని వారు కూడా కావచ్చు. మనకి తెలిసి తెలియని వారు కూడా మనకి మనస వాచా కర్మణ మనకి సహాయపడేటటువంటి అవకాశం చాలా స్పష్టంగా గోచరిస్తుంది తృతీయ స్థానంలో కేతుగ్రహ సంచారం వలన. అట్లాగే బుధుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 5, 6, 7 స్థానాలలో అంటే మొత్తం 3 రాశులలో ఈ బుధుని యొక్క సంచారం నెల రోజుల్లో జరుగుతుంది. అయితే 5 స్థానంలో బుధుని అనుగ్రహం అంత అనుకూలంగా లేదు. అక్కడ 6 రోజులు మాత్రం ఉంటారు. అక్కడ మన సంతానం విషయంలో, చదువు విషయంలో కానీ చిన్నపిల్లల సంతానం అంతకంటే చేసేదే ఉంది. అందుచేత వారు చదువు విషయంలో వెనకబడి ఉండటం, గాయాలు, ఆటలు
వాటిలో కొంచెం దెబ్బలు తగిలించుకోవటం ఇబ్బంది కలిగిన పరిస్థితులు ఉంటాయి. ఇకపోతే ఇక్కడ 6వ స్థానంలో ఆరవ స్థానంలో మాత్రం ఆయన అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. అంటే ఆరోగ్యం బాగుంటుంది అందరికీ, అలాగే రుణాలుంటే తీర్చగలుగుతారు, అలాగే రుణం కావాలంటే పుడుతుంది. మొత్తం మీద డబ్బులకి ఇబ్బంది లేనటువంటి పరిస్థితిని ఈ బుధుడు ఇక్కడ మనకి సంచరించేటటువంటి 17 రోజుల పాటు, ఇక్కడ 24వ తారీఖు వరకు కదా, 18 రోజుల పాటు ఇక్కడ మీకు అనుకూలమైన ఫలితాలని ఇస్తూ ఉన్నారు ఇక్కడ. అలాగే ఒకే ఒక్క రోజు అంటే డిసెంబర్ 31వ రోజు అనుకోండి, అంతే కదా, ఒక్కరోజు మాత్రం లాస్ట్ రోజున మాత్రం కొంచెం అక్కడ మీకు ఏమవుతున్నది అన్నట్టయితే 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. అది కూడా మీకు ఆ ఒక్కరోజు కూడా అనుకూలమే. కాకపోతే 5వ స్థానంలో ఉన్నటువంటి 6 రోజులే మీకు అనుకూలత లేదు, కొంచెం పిల్లల్ని ఇబ్బంది పెడతారు. కానీ మిగతా 6 రోజులంతా కూడా పాక్షికంగా అని చెప్పడానికి కూడా లేదండి, ఇంచుమించుగా నెలలో 5 భాగాలు మీకు అనుకూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడుతూ ఉన్నారు, బుధుడు ఇస్తూ ఉన్నారు. ఇక రవిని తీసుకున్నట్టయితే 6వ స్థానంలో ఒక 16వ తారీఖు వరకు, అంటే 16 రోజులు పూర్తిగా మీకు 6వ స్థానంలో సంచారం, తదుపరి 7వ స్థానంలో సంచారం చేస్తున్నారు. రవి 6వ స్థానంలో సంచారం చేసేటప్పుడు మంచి అద్భుతమైన ఫలితాలు, ఆరోగ్య విషయంలో బాగుంటుంది, అప్పులుంటే తీర్చేయగలుగుతారు, లేదా అప్పు కోసం ప్రయత్నిస్తే అప్పు బాగానే మీకు దొరుకుతుంది, తద్వారా మీ అవసరాలు తీరుతాయి, అలాగే మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. మొత్తం మీద ఈ నెలలో రవి సూర్య భగవానుడు మీకు ధనానికి లోటు లేకుండా చూస్తారు అనే దానిలో మనకు తెలుస్తూ ఉన్నదండి. ఇకపోతే 7వ స్థానంలో 7వ స్థానంలో సంచరించేటటువంటి 15 రోజులు సంచరిస్తూ ఉన్నారు. ఇక్కడ మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. అంటే భార్యాభర్తల మధ్య కొంచెం అన్యోన్యత లోపించడం, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా చక్కటి అభిప్రాయ భేదాలు ఉండటము, ఇట్లాంటివన్నీ కలిగిస్తూ ఉంటారు ఈ 7వ స్థానంలో ఉన్నప్పుడు. అంటే పాక్షికంగా కరెక్ట్గా 15 డేస్ అటు రవి కానీ ఇటు బుధుడు రవి వరకు ఆయన మీకు 15 డేస్ 31 రోజుల్లో 16 రోజులు మీకు అనుకూలమే, 15 రోజులు మాత్రం కొంచెం ప్రతికూల ఫలితాలు ఇస్తూ ఉన్నారు. ఇక కుజుడి దగ్గరికి వచ్చినట్టయితే కుజుడు 7 రోజుల పాటు మీకు 6వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి 24 రోజులు 7వ స్థానంలో సంచారం. ఈ 6 రోజులు అంటే కుజుడు 6వ స్థానంలో సంచరించేటటువంటి 7 రోజులు మాత్రం మీకు మంచి ఆరోగ్యం బాగుండటము, అలాగే డబ్బులు లోటు లేకుండా అప్పుల విషయంలో తీర్చేయటమో లేకపోతే తీసుకునే దగ్గర అయితే అప్పు మనకి దొరకటము లాంటివన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కానీ సప్తమంలోకి వచ్చాక భార్యాభర్తల మధ్యన కొంచెం ఇబ్బంది, అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా అభిప్రాయ భేదాలు ఉండటము, ఇట్లాంటివన్నీ మనకి గోచరిస్తూ ఉన్నాయి ఇక్కడ కుజుని యొక్క సంచారం. ఇంకా శుక్రుని యొక్క సంచారం కనుక మనం తీసుకున్నట్టయితే 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నారు. 6వ స్థానంలో ఒక 20 రోజులు, 7వ స్థానంలో 11 రోజులు సంచారం. ఈ 2 స్థానాల్లోనూ కూడా ఆయన యోగాన్ని ఇవ్వజాలరు. అంటే 6వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బంది పెడతారు, అలాగే మిగతా గ్రహాలు ఇందాక మనకి అప్పు పుట్టడానికి సహకరిస్తున్నారు అని చెప్తున్నాం కదా, అటువంటి వాటిని ఈయన కొంచెం వ్యతిరేకించేటటువంటి ప్రయత్నం ఏం చేస్తూ ఉంటారు. వారు చేసే ప్రయత్నం వారు చేస్తున్నారు, వీరు చేసే ప్రయత్నం వీరు చేస్తారు, అప్పు పుట్టకుండా చేస్తూ ఉంటారు. ఇకపోతే 7వ స్థానం దగ్గరికి వచ్చేవాడికి భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత ఇది ఉండకపోవటము, అలాగే జాయింట్ వ్యాపారస్తుల మధ్యన కూడా ఏకాభిప్రాయం లేకపోవటము, ఇట్లాంటి ఫలితాలన్నీ కూడా శుక్ర భగవానుడు 2 స్థానాల్లో అంటే శుక్రుడు పూర్తిగా మీకు నెలంతా కూడా ప్రతికూలమైనటువంటి ఫలితాలనే ఇస్తూ ఉన్నారు. ఇకపోతే భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతోందండి. భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం అనేటటువంటిది అంత మంచిది కాదు. తండ్రి గారి విషయంలో ఇక్కడ రాహు ఉండటం అనేది కొంచెం ఆయనకు ఆరోగ్యం బాగలేకపోవటం, ఏదో అడావిడి ఎక్కువ చేయటమో ఏదో జరుగుతుంది. అలాగే దాన ధర్మాలు, దేవుడి గుళ్ళు ఇట్లాంటివన్నీ తిరగలేకపోవటం లాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నిజానికి చెప్పాలంటే జాతకరీత్యా చెప్పుకుంటే ఆ భాగ్యస్థానంలో రాహుగ్రహ సంచారం పితృదోషంగా కూడా పరిగణిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకున్న జాతకం సంబంధమైనటువంటి విషయం కాదు, ఇది గోచార సంబంధమైన విషయం కాబట్టి ఇక్కడ మనం చెప్పుకున్న ఫలితం ఏంటంటే అనుకూలమైన తండ్రి గారి ఆరోగ్య విషయంలోనూ కొంచెం వ్యతిరేకం ఉంటుంది. ఆ దేవుడి మీద భక్తి నిలబడకపోవటం, మీకు ఏదైనా ఉపాసన తీసుకుని రోజు 2 గంటలు మీరు 1 గంట 2 గంటలో ఎంతో కొంత సమయాన్ని కేటాయించగలుగుతున్నారు. అటువంటి కేటాయించిన
కేటాయించే అవకాశం ఉండదు. ఒకవేళ కేటాయించినా దేవుడి మీద మనసు నిలవకపోవటం లాంటి పరిణామాలు జరుగుతూ ఉంటాయి. అలాగే విషక్రిముల వల్ల వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. తేళ్లు, జెర్రులు, బొద్దింకలు, బల్లులు ఇట్లాంటి వల్ల కూడా కొంచెం ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి ఉంటుంది. ఇకపోతే దశమ స్థానంలో కనుక మనం తీసుకున్నట్టయితే శని భగవాన్ యొక్క సంచారం జరుగుతుందండి. దశమంలో శని భగవాన్ యొక్క సంచారం తీసుకున్నట్టయితే ఆయన ఏమాత్రమో అంటే వృత్తిపరమైనటువంటి వృత్తిపరమైన ఇబ్బందులన్నీ కలగజేసేటట్టు అవకాశం మనకి స్పష్టంగా గోచరిస్తుందండి. ఇక్కడ అంటే వృత్తిలో మనకి చేసే వృత్తిలో మీరు మీ యజమాని మీ మేనేజర్ అయితే ఎవరైతే ఉన్నారో వారిని మీరు ఎంత కష్టపడి పనిచేసినా వారి యొక్క మెప్పు పొందలేకపోవటము, మీరు శ్రమకు తగినటువంటి ఫలితం రాకపోవటము, లేకపోతే శ్రమ ఎక్కువైపోవటము, ఇట్లాంటివన్నీ కూడా జరిగే అవకాశం శని భగవానుడు దశమ స్థానంలో ఉన్నప్పుడు కలిగిస్తూ ఉంటాడు. ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం ఇక్కడ మిథున రాశి వారికి చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఈ మిథున రాశి వారికి అయితే మొత్తంగా మీరు చెప్పుకోవాలంటే గురువు ద్వితీయ స్థానంలో ఎక్కువ రోజులు ఉంటున్నారు కాబట్టి ఆయన అంటే 25 రోజుల పాటు గురువు ఇక్కడే ఉన్నారు కాబట్టి గురువు మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నారు. అలాగే కేతు కూడా మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు. బుధుడు కూడా 6, 7 స్థానాలు 2 స్థానాల్లోనూ ఫలితాలు పూర్తిగా ఇస్తూ ఉన్నారు. ఈ విధంగా మీకు మిగతావన్నీ కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే కనబడుతున్నాయి. కానీ ఇక్కడ మీకు 3 గ్రహాలు అనుకూలత బాగానే ఉన్నది. 3 గ్రహాలు అనుకూలత ఉన్నట్టయితే సామాన్యంగా బాగుందని గోచారరీత్యా మనం చెప్పుకోవాలి. ఇంకా ఆ పైన 3 పైన ఉన్నట్టయితే ఇంక బాగుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అన్ని గ్రహాలు అనేవి మీకు అనుకూలంగా ఉండవు కాబట్టి ప్రతికూలమైనటువంటి గ్రహాల యొక్క దోషాల కోసం ప్రతి నిత్యము ఆ నవగ్రహ జపం చేసుకోండి. మీరు ఈ చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉన్నది ఖచ్చితంగా. మామూలుగా జాతకరీత్యా ఉండేటటువంటి వాటికి ఏలినాటి శని అంటే ఇది సుమారుగా 7.5 సంవత్సరాల పాటు ఆయన మనని 3 రాశుల్లో కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే రాహుకేతువులు తీసుకున్నట్టయితే సంవత్సరంన్నర పాటు మనకి శుభాన్నిస్తే శుభాన్ని, అశుభాన్నిస్తే అశుభాన్ని సంవత్సరంన్నర పాటు వారు ప్రసాదిస్తారు. కాబట్టి అటువంటి దుష్టస్థానంలో ఉన్నప్పుడు ఈ మిథున రాశి వారికి ఏమైనా మనం తీసుకున్నట్టయితే కేతు 3వ స్థానంలో యోగిస్తున్నారు, భాగ్యస్థానంలో రాహు మీకు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ రాహు తీసుకోవాలి, ఇక్కడ కేతువు అవసరం లేదు. ఇక్కడ అలాగా మనకి గురువు సంచారం 1 సంవత్సరం పాటు ఉంటూ ఉంటుంది. అలాగే అంచేత ఇప్పుడు మిథున రాశి వారికి జన్మంలో గురువు ఇంచుమించుగా కొంతకాలం బట్టి ఇక్కడ సంవత్సర కాలం పాటు గురువు యొక్క సంచారం జరుగుతుంది. ఇందులో వక్రాలు ఉంటాయి, కొంచెం అతిచారాలు ఉంటాయి కాబట్టి అవి పోని మిగతా రిమైనింగ్ ఇంకా చాలా కాలం ఉంది కాబట్టి ఇటువంటి వాటికి మాత్రం మీరు పరిష్కారాలు కొంచెం మాతో సంప్రదించి చేసుకోవచ్చు. శుభం.